ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చిన్న వయసులోనే నీ గురించి చాలా ఎక్కువగా ఆలోచించింది పాపం. అవని, అవని పాలు తాగు. ఏమొద్దక్కా? అక్షయ్ వెళ్ళిపోయినప్పటి నుంచి ఈ విధంగానే ఉంటుంది. అన్నం తినదు, కనీసం పాలు కూడా తాగడం లేదు. ఏమీ సహించడం లేదక్కా. ఆకలి, దాహం వంటి ఆలోచనలు పోయాయి. అక్షయ అన్న ఆలోచన తప్ప. జేవన్న అంటే ఇదిగో ఈ విధంగానే మాట్లాడుతోంది సత్య. ఇలా ఇవ్వండి. అవని, పాపను వెతకాలంటే నువ్వు నీరసంగా ఉండకూడదు. పేపర్ యాడ్, టీవీ యాడ్ ఇద్దాం. ఏదో రకంగా వెతికి పట్టుకుందాం. నువ్వు నిరాహార దీక్షలు చేస్తే మాత్రం దొరుకుతుందా ఏంటి? నా మాటని కాదనకుండా ముందు ఈ పాలు తాగు. ప్లీజ్ సత్య. ప్లీజ్. కడుపు మార్చుకుంటే కూతురు వస్తుందా? అలా జరుగుతుంది అంటే చెప్పు. నీతో పాటు నేను, మీ అక్క కూడా పస్తులుంటాం. అయినా నువ్వు వేదవతిని ఎందుకు విడిపించావు? వేదవతి స్టేషన్లో 4 రోజులుంటే నష్టమేంటి? నువ్వు వదిలినా నేను వదలనవని. ఈసారి నేను కంప్లైంట్ ఇస్తాను. వద్దు సత్య. నాకు కావాల్సింది వేదవతి గారిని అరెస్ట్ చేయించడం కాదు, నా కూతురు ఎక్కడుందో తెలియడం. అయినా నువ్వెందుకు కంప్లైంట్ విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది? గుడి దగ్గర నుంచి అర్చన అనే ఒక పాప వచ్చింది. ఆ పాపతో పాటు ఒక ఆవిడ కూడా వచ్చింది. వాళ్ళిద్దరూ అక్షయ్కి సంబంధించిన వీడియో ఒకటి చూపించారు. నేనే గనుక శాశ్వతంగా దూరం అయిపోతే నువ్వు నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతావు, నాన్నతో సంతోషంగా ఉంటావు. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అటువంటి ఆధారాన్ని చూపించిన తర్వాత కూడా అత్తయ్యను విడిపించకుండా ఎలా ఉండగలను? అందుకే కంప్లైంట్ వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఇదంతా వింటుంటే చాలా స్ట్రేంజ్గా ఉంది. సరైన సమయంలో వాళ్ళు రావడం ఏంటి, అటువంటి వీడియో చూపించడం ఏంటి? ఆ పాప గుడి దగ్గరే ఉంటుందని చెప్పావు కదా. నేను ఒకసారి వెళ్ళి డెప్త్గా ఎంక్వైరీ చేస్తాను. అక్షయ విషయంలో మన కంటికి కనబడని మిరాకిల్ ఏదో జరుగుతుంది. అదేంటో కనిపెడతాను. నేను కూడా ఓవైపు అక్షయ ప్రయత్నాలు, మరోవైపు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటాను. ఓకే అవని, టేక్ కేర్. జాబ్ విషయంలో ఏదైనా హెల్ప్ కావాల్సి వస్తే అడుగు. ఇంక నేను బయలుదేరుతాను. పాప గురించి ఏ చిన్న క్లూ దొరికినా నీకు కాల్ చేస్తాను. సత్య, ఒక్క నిమిషం. ఏంటండి? ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మాట్లాడండి. ఒక ఫ్రెండ్గా నువ్వు అవని విషయంలో అన్ని రకాలుగా సహాయం చేస్తున్నావు, అందుకు సంతోషంగానే ఉంది. కానీ మరో కోణంలో ఆలోచిస్తే అవని పరిస్థితి ఈ రోజులా కావడానికి పరోక్షంగా నువ్వు కూడా కారణమయ్యావు. వాట్? నేనేం చేశానండి? నేనెలా కారణం అవుతాను? మీరు ఎక్కువగా ఫ్రెండ్లీగా ఉండడం వల్లనైతేనేమి, అక్షయ్య శ్రీకర్ కూతురు కాదు అని రిపోర్ట్లో రావడం అయితేనేమి, ఏదైనా నీ చుట్టూ కూడా కొంత మా అవని కథ ముడిపడుంది. తన కష్టాలకి నువ్వు కూడా కొంత కారణమయ్యావు. తను బాధితురాలు కావడంలో నీ భాగస్వామ్యం కూడా ఉంది. మీరు నా గురించి అనవసరంగా అపోహలు పడుతున్నారు.
తన మీద అనుమానం అనే బీజం అది నీ వల్ల పడింది సత్య. అది మాత్రం నిజం. దాని బ్రతుకు ఇలా అయిపోవడంలో పొరపాటున నీ ప్రమేయం ఏదైనా ఉంది అని తెలిసిందంటే మాత్రం నేను సహించను. పోలేరమ్మని చూస్తావు, పూనకాలు చూస్తావు. ఆ తర్వాత నేను ఏం చేస్తానో కూడా నువ్వు ఊహించలేవు. నీ స్నేహంలో ఎటువంటి దురుద్దేశము లేదు అనే నేను అనుకుంటున్నాను. డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చింది నేనేనని తెలిస్తే సుజాత చేతిలో అంతమైనా అయిపోతాను. వీలైనంత త్వరగా అవని మనసు మార్చి అవనిని పెళ్లి చేసుకోవాలి. కొన్ని పర్సనల్ ఇష్యూస్ వలన కొంచెం డిలే అయింది సార్. ఏం అనుకోకండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రాజెక్ట్ ఫినిష్ చేస్తాను. అన్నా అన్నా, ఈ పాప నా కూతురు మీకు ఇక్కడెక్కడైనా కనిపించిందా? చూడలేదండి. చూడలేదు మేడం. అన్నా అన్నా, ఈ పాపను ఎక్కడైనా చూసారా? చూడలేదమ్మా. ఇంతకు ముందు ఎప్పుడు ఇలా జరగలేదు కదా సార్. ఈ ఒక్కసారి ఎక్స్క్యూజ్ చేయండి ప్లీజ్. అన్నా, ఈ పాపను ఎక్కడైనా చూసారా? నిన్నటి నుంచి కనిపించడం లేదు. లేదండి, చూడలేదు. నెక్స్ట్ టైం ఇది రిపీట్ చేయండి సార్. ఈ ఒక్కసారి కన్సిడర్ చేయండి.